అందరికీ జై శ్రీరామ్. భారత మాతాకు జై. ఈరోజు రోజులాగానే ఒక వీడియో చూస్తూ ఉంటే ఒక పిచ్చోడు ఒక మెంటల్ హాస్పిటల్కి తప్పించుకొచ్చినోడు ఒక షార్ట్ పెట్టాడండి. ఆ షార్ట్ ఏంటని చెప్పి చూస్తే ఇదిగో ఈ షార్టు ఇది చూడండి. స్త్రీల రొమ్ములపై పన్ను విధించింది ఎవరు? ఇదేంటండి? ఇది ఒక సినిమా. ఇది తమిళ్లో తీసినటువంటి సినిమా. ఇందులో ఏముందని చెప్పేసి ఇప్పుడు ఈ తమనాలు పెట్టి ఇక్కడ మన వాళ్ళ ఫోటోలు పెట్టి ఆ విధంగా చేశాడు. అంటే సినిమాలు ఇలా తీయడం కూడా తప్పేనా? చూడండి. రాజులు ఓకే, ఆ పని ఎవరు చేశారో? రాజులు చేశారంటండి. ఇప్పుడు రాజు అంటే ఎలా ఉంటాడంటే వాడు ఏదో చట్టాన్ని విధిస్తాడో అది అమల్లోకి రావచ్చు రాకపోవచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ ఉందండి, ఇది ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమని ఆంక్ష విధించారంటే బండి మీద వెళ్ళేవాడు హెల్మెట్ పెట్టుకోవాలి అని అన్నాడు. ఓకే, అది బాగుంది. వెనకాల కూర్చున్నవాడు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి అన్నాడు అని అది కూడా రూల్స్ పెట్టారు. ఆ రూల్స్ పెట్టినప్పుడు ఇప్పుడు ఎవడో మనకు దారిలో వెళ్ళిపోయేటప్పుడు లిఫ్ట్ అడుగుతాడు, వాడికి మనం లిఫ్ట్ ఇస్తాం, కానీ హెల్మెట్ కూడా పెట్టుకు తీసుకెళ్ళాం కదా. ఓకే కదండి. మరి ఆ రకంగా చూసుకున్నప్పుడు అది రూల్ అనేది అమల్లోకి రాలా కదా. ఇక్కడ ఈ నంజాగుట్టలు ఏమంటారంటే సతీ సహగమనం అని అంటారు. సతీ సహగమనం ఎవరు చేశారా అంటే, ఎప్పుడు చేశారా అంటే దానికి సమాధానం ఉండదు. మీ హిందూ గ్రంథాలను ఉంది సతీ సహగమనం అని చెప్పేసి అంటారే తప్ప అది ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది? మహాభారతంలో జరిగిందా, త్రేతాయుగంలో జరిగిందా, ద్వాపరయుగంలో జరిగిందా, మరి కలియుగంలో జరిగిందా, ఎప్పుడు జరిగింది, ఏ రాజుల కాలంలో జరిగింది అని చెప్పేసి మనం అడిగామనుకోండి, దానికి ఈ నంజాగుట్టల దగ్గర సమాధానం ఉండదు. అరే చెన్నై ప్రసాద్గా నువ్వు ఇప్పుడు చూపించినటువంటి ఈ స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది రాజులు పెట్టింది అన్నావు. మరి మీ దేవుడని మీ యెహోవా లుచ్చా నా కొడుకు ఏం పెట్టాడో తెలుసు కదా మీకు. ఎరా ఎదవా, ఒక ఆడవాళ్ళని ఏ రకంగా హింసించాలో ఆడవాళ్ళ కడుపులు చీల్చి పిండాలు బయటికి లాగిన చరిత్ర మీది. ఎంత దారుణమైన చరిత్ర అంటే అంత క్రిస్టియన్సీలో అంత ఉన్మాదాన్ని అంత రక్తదాహాన్ని పెట్టుకొని మా హిందూ గ్రంథాల్లో మా హిందూ ధర్మం మీద మీకు ఏముందని చెప్పి మీకేం తెలుసని పెడుతున్నారా మీరు? నాకు అర్థం కాదు. ఓ పిచ్చి ప్రసాద్, మీకు సిగ్గునే ఉండాలి, లేదంటే కొద్దిగానని జరా సన్నాసి. ఎంత చెప్పిన మాట అర్థం చేసుకోలేని నంజాగొడుకురా నువ్వు. మీలాంటి నంజాగొడుకులని అసలు మామూలుగా కొట్టకూడదు నా కొడకల్లారా మిమ్మల్ని. ఎంత దారుణమైన బట్టి చేశారా, మీ దారుణాలు చేశారా మీ క్రిస్టియన్స్ నంజాగొడుకులు. మీ అమ్మ బోకులు నా కొడకల్లారా. ఇది ఏంటిది? దీన్ని ఏమంటారా? ఇదేంటిది ఇది? అదిగో ఏంటి దాన్ని ఏమంటారా? ఇదంతా మీ క్రిస్టియన్స్ నంజాగుడు చేసిందిరా. మీ అమ్మ బేవర్స్ బుక్కులు అన్నమాట. బేవర్స్ నంజాగుడు కానీ చూడు ఎలా ఉందో, చెత్త నా కొడ కానీ. ఇంత దారుణాలు ఇదిగో ఏంటి ఇది? ఇట్లా ఏమంటారా? ఇట్లా ఏమంటారా నంజావడక? ఇదంతా క్రిస్టియన్స్ వాళ్ళు చేసిందిరా. క్రిస్టియన్స్ వాళ్ళు చేసిన దుర్మార్గాలు ఎవరైనా నంజావడక. చూడరా అమ్మ బేవర్స్ పువ్వులు అమ్మట. బేవర్స్ నంజావడ కానీ ఎవరో రాజులు పెట్టినటువంటిది నువ్వు పెట్టారా? దీన్ని ఏమంటారు? ఇదంతా క్రిస్టియన్స్ నంజావడకలు చేసింది కదా. ఇదంతా ఎవరు చేశారా? అమ్మ సోదినని జరగ కానీ. అరే మనిషిగా పుట్టడం కాదురా, మనిషిగా బతకాలరా నంజరకరా. మీ పిచ్చి పువ్వులా అన్నమాట, పిచ్చి నంజరకలారా. ఇదంతా క్రిస్టియన్స్ వాళ్ళు చేసినారా? ఈ దారుణాలన్నీ మీ క్రిస్టియన్స్ వాళ్ళు చేసినయే. ఇంకా చాలా ఉన్నాయి చూపించాలంటే. చెత్త అని దీన్ని ఏమంటారా? లుచ్చా. ఇంత దారుణాలు చేసింది కాక మళ్ళీ మీరు ఇంకా ఏదో చెప్తున్నారు. ఇదేంటి ఎవరు చేశారా? ఇదంతా ఏంటిది? ఇక చూడు, ఇదంతా మీదే. ఇంకా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ చూపించడానికి మాకు అవకాశం ఉంటే నేను చూపిస్తాను. ఇదిగో ఇది చూడరా, పిల్లల మాంసం తినిపించాడురా మీ యెహోవా గాడు. పిల్లల మాంసం తినిపించాడు. ఎంత గర్భిణీ స్త్రీలను చంపేశాడు, ఇన్ని రకాలు చేసినటువంటి ఆ నంజా కొడుకు మీకు దేవుడు ఎలాగవుతాడు? లుచ్చా.
బేవర్స్ అనేవాడు. కానీ ఎంత చెప్పినా మీకు బుర్రకెక్కదురా నా కొడకల్లారా మీకు. అమ్మ సోది నా కొడకని. ఏదైనా పెట్టామంటే ఏదైనా మాట్లాడామంటే కామన్ సెన్స్ ఉండాలా. దేవుడు అనేవాడు ఇంత ఎదో పని చేస్తాడా? రాజులు చేశాడంటే సరే, ఏదో అప్పుడు గవర్నమెంట్ ఉందనుకోండి, గవర్నమెంట్ ఏదో రూల్స్ పెడుతుంది, ఆ రూల్స్ మనం పాటించాలి. కాకపోతే అంత దారుణమైన రూల్స్ ఏం పెట్టదు కదా. హెల్మెట్ పెట్టుకున్నారు. ఇప్పుడు హెల్మెట్ లిఫ్ట్ అడిగేవాడు హెల్మెట్ కొనుక్కోలేడు. అలాగని లిఫ్ట్ అడిగిన ప్రతి వాళ్ళకి మనం హెల్మెట్లు తీసుకుని కూడా పెట్టుకున్నాం. ఇటువంటి దారుణాలు పెట్టుకుని నా కొడక ఎవరి మీద ఏం చేయగలరా మీరు? ఎంతసేపు సనాతన ధర్మం ఇలా చేసింది, మీ హిందుత్వం ఎలా చేసింది, ఏంటి నా కొడక ఏంట్రా ఏ పిచ్చి మాటలో. ఇంకా చాలా ఉన్నాయి ఫోటోలు చూపిస్తే, కాకపోతే బాగోదని చెప్పేసి నేను చూపించట్లేదు. మా ఛానల్ ఆడవాళ్ళు చూస్తారు, మగవాళ్ళు చూస్తారు, అందరూ చూస్తారు కాబట్టి నేను చూపించలేకపోతున్నాను అవన్నీ. ఏదో బేవర్స్ నా కొడక. రాయను అన్నాడు, ఎందుకంటే అది కలితం అన్నాడు. ఇంకా ఏదో పెట్టాడండి వీడు, అది దొరకట్లేదు నాకు. పర్లేదండి, ఇప్పుడు ఇది చిన్న వీడియో చేసినా కూడా రేపు పొద్దున్న కొంచెం పెద్ద వీడియో చేస్తాను. వీడు ఎంత ఎదవాలంటే ఈ ఎదవలో వీడికి ఎలాగో నీతి జాతి ఉండదు నిజానికి. ఎంత చెప్పినా కూడా అర్థం చేసుకోరు నా కొడుకులలో. చెత్త నా కొడుకులు. ఇదేదో పెట్టా చూడండి. ఇంకొక ముఖ్యమైన ప్రకటన ఏంటంటే, ఇంతకుముందు ఆల్రెడీ చెప్పినట్లుగా ఈ బైబిల్ తరగతుల్లో ఏ ఎపిసోడ్ అయినా సరే తప్పు అని రుజువు చేస్తే ఒక్కొక్క ఎపిసోడ్ కి ₹1,00,000 ప్రకటిస్తున్నాం. తప్పులేదు. పాస్టర్లు ఈ సువర్ణ చెప్పరా. కరుణాకర్ సుగుణ, నీకు సరైన మొగుడువా? అసలు నీ పిల్లం ఉందా ఇంతకే? నీకు సొంత పిల్లలు ఏముందా లేదు ఇంతకనే? చెన్నై ప్రసాద్ మాత్రమే. అబ్బో, చెన్నై ప్రసాద్ ఎవరో తెలుసా? అబ్బో, ఒక యముడు. అబ్బో, ఎరా మీ యేసు యెహోవా అని ఇద్దరు వదిలేసావేంటి? చివరికి యముడు అంటున్నావు. ఎలా చెన్నైలో ఉన్న ప్రసాద, నీ యేసుని మీ యెహోవా ఎందుకు పనికిమాలని ఎదవాలని చెప్పేసి, లుచ్చాలనేసి పనికిమాల బేవర్సగాలని చెప్పేసి నువ్వే డిసైడ్ చేసావు కదరా. యముడు ఫోటో పెట్టుకున్నాడు ఇక్కడ. అరే యముడు మీ బైబిల్లో ఉన్నాడా? చిన్న సన్నాసి, ఒరి నీ అమ్మ సన్నాసి నా కూడా. కానీ చెప్పు. కరుణాకర్ సుగుణ, నీకు యముడు ఎవడంటే చెన్నై ప్రసాద్ మాత్రమే. అబ్బో, ఎందుకో? ఎవడు కాదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే నీకు సమాధానం చెప్పలేరు. కరుణాకర్ సుగుణ, మిగతా పాస్టర్లందరూ ఎదవల్లో లుచ్చాలు బేవసనా కొడుకులు, వాళ్ళ వల్ల ఏ బొచ్చు ఓడదో. కాకపోతే నీకు సమాధానం చెప్పేది నేనే అని సవాల్ విసిరాడు. అరే నువ్వు మా తమ్ముళ్ళు ఉన్నారా, మా కంటే చిన్నోళ్ళు, వాళ్ళకి సమాధానం చెప్పి నువ్వు మగోడివి, నువ్వు ఒరిజినల్ క్రిస్టియన్స్ నా కొడుకువి, నువ్వు ఒరిజినల్ పాస్టర్ నా కొడుకువి అని వాళ్ళ దగ్గర అనిపించుకోరా. ఈ పనికిమాలిన పలాబాలు పలకమాలి. కలుసుకున్నావు అనుకో, నీ టోటల్ శివశక్తి ఆఫీస్ క్లోజ్ అయిపోద్ది బాబోయ్. ఎందుకంటే యముడిని ఎవడు కలుసుకున్నా వాడికే నష్టము. కరుణాకర్ సుగుణ, నా మాటలు విను. యముడిని ఎవడు కలుసుకున్నా సరే ఆయన వినట్లేక నేను వింటాను కదా, నువ్వు చెప్పు, నీకు ఇస్తాను కదా. ఆయన ఏదో పనుల మీద ఉంటాడు, ఆయన డిస్టర్బ్ చేయడం ఎందుకు ఇంకా కలుసుకున్నాడికి నష్టము. అదే విధముగా చెన్నై ప్రసాద్ ఎవరంటే శివశక్తి కరుణాకర్ కి. చెన్నై ప్రసాద్ ఎవడో ఒక బోకునా కొడుకు, ఎక్కడో చెన్నైలో ఉంటాడో. ఆడు ఏం పీకుతాడో ఎవరికి తెలియదు. అసలు ఆడు మగోడో కాదో కూడా తెలియదు. ఎందుకంటే ఏ లైవ్కి వచ్చినా ఏ టిప్పిట్కి వచ్చినా ఒక బీపీ నా కొడుకులాగా, ఒక పిచ్చి నా కొడుకులాగా, వెర్రి నా కొడుకులాగా అరవడం తప్ప నీకు ఏ నామట తెలియదు. నీకు తెలియని నీలాంటి లుచ్చాగాలతోటి నేను మాట్లాడడం కూడా అసలు. ఎందుకంటే ఇక్కడ చూసావా యముడు ఫోటో పెట్టుకున్నావు. ఎందుకంటే మీ యేసు కాదు, మీ యెహోవా కాదు. అంటే మీ యేసుగాడు, మీ యెహోవాగాడు ఎందుకు పనికిమాలోళ్ళు, ఎందుకు పనికిని సన్నాసులు అని చెప్పేసి నువ్వే డిసైడ్ చేస్తావు. ఇంకెందుకు నీ బతుకు ఇంకా అయిపోయి అక్కడతోటి. శివశక్తి ఆఫీస్కి యముడు. బాబోయ్ భయమేసిందిరా బాబు, యముడేటప్పటికి. ఇదండి ప్రేక్షకులారా, మతి స్థిమితం లేని సన్నాసులు అందరూ కూడా మనకే దొరుకుతారు. ఏం చేస్తాం, మన కర్మ అది.
సరే ఇది ఇంకోటి ఏదో చెప్పి పెట్టాడు, అది కూడా చూద్దాం. యాదవా దాదాపు 13 సెక్షన్ల మీద సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ మాట్లాడే హక్కు, భావాన్ని వెల్లడి చేసే హక్కు రెండింటారు. ఎల్కేజీ ఉన్నావు, ఇంకా ఎల్కేజీలోనే ఉన్నావు. ఎవరు ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉంది. ఎవరు మీ పాషల్లా నేర్పాలంటే నువ్వు నేర్చుకోవాలంటే నా దగ్గర నేర్చుకో. విజయ్ కుమార్ నేను నేర్పుతాను నీకు. విజయ్ కుమారా? ఓకే ఓకే. ఉన్నావు నీవు ఇంకా ఎల్కేజీలో ఉన్నావు. విజయ్ కుమారు ఎన్నోసార్లు కరుణాకర్ సుగుణతో డెబ్యూట్ చేస్తున్నాడండి. కరుణాకర్ సుగుణతో ఎన్నోసార్లు విజయ్ కుమార్ డెబ్యూట్ చేస్తున్నాడు. విజయ్ కుమార్ అనుకుంటున్నాడు నేను సమాధానం చెప్పానని. విజయ్ కుమార్కి బైబిల్ ఏమి తెలియదు. విజయ్ కుమారు నీవు ఇంకా ఎల్కేజీలో ఉన్నావు. విజయ్ కుమారు నీవు ఇంకా ఎల్కేజీలో ఉన్నావు. ఇంకా ఎల్కేజీలోనే ఉన్నావు. నీవు ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉంది నీకు. వీడికి పిచ్చి తగ్గిందేమో అని చెప్పి ఎప్పటికప్పుడు అనుకుంటా, కానీ వీడికి పిచ్చి తగ్గలేదు. చెప్పిందే 10 సార్లు చెప్తావేంట్రా? ఎల్కేజీలో ఉన్నాడు రాడు, ఆడే కాదురా, నువ్వు కూడా ఎల్కేజీలో ఉన్నావు. నీకు ఏనాపొచ్చు తెలియదు సన్నాసి. చెప్పరా? నేర్పాలంటే నువ్వు నేర్చుకోవాలంటే నా దగ్గర నేర్చుకో. విజయ్ కుమారు నేను నేర్పుతా నీకు బైబిల్. నీకేం తెలుసని? అసలు నీకు మాత్రం ఏం తెలుసని నేర్పిస్తావరా? నీకే పూర్తిగా తెలియదాయే. మేము ఏదైనా ప్రశ్నలు అంటే సమాధానం చెప్పలేవాయే. ఒక్క పతివ్రత పేరు చెప్పరా అని చెప్పి అడిగా నేను. చెప్పావా? అది నీకు తెలియదు. మీ బైబిల్ పతివ్రతలు అనే వాళ్ళు ఎవరు లేరు. ఇంకా నువ్వు నా దగ్గర నేర్చుకో. అసలు నీకు వస్తే కదరా నేర్చుకోవడానికి. ఎరా సన్నాసి, ఓరి నీ వా సోదిగాడ సోది నా కూడా. కానీ నీకే రాదు, ఇంకా నేను వాళ్ళు నేర్చుకోవడం వచ్చి చెప్పు. కరుణాకర్కి జవాబు చెప్పాలంటే నీ తాతలు వెళ్ళిన అక్కడ ఆన్సర్ లేదు. విజయ్ కుమారు నీ తాతలు నీ ముత్తాతలు ఎవడు వెళ్ళినా వాడికి సమాధానం చెప్పలేరు. సూపర్. ఒక్క చెన్నై ప్రసాద్ మాత్రమే సమాధానం ఉన్నది. ఒక్క చెన్నై ప్రసాద్ దగ్గర మాత్రమే సమాధానం. డబ్బా కవులు డప్పు కవులు చెప్పకరా. నీ అబ్బా నోట్లో మనుషులరా బాబు మీరు. ఈ డబ్బా కవులు మాట్లాడారా మీ క్రిస్టియన్స్ నా కొడుకులు? అరే ఏదన్నా చెబితే మగాళ్ళ మాట్లాడరా, మాడగాళ్ళ కాదురా. నీ మాడపూకులు మాడా నా కొడకని చెప్పు. విజయ్ కుమార్ నా మాటలు విను. నీవు ఇంకా ఎల్కేజీలోనే ఉన్నావు. వింటాలి. యూకేజీలు ఎల్కేజీ దాటికి నువ్వు పోలేకపోతున్నావు. నీవు ఎన్నిసార్లు వాడి దగ్గర డెబ్యూట్ చేసినా విజయ్ కుమారు నీవు ఎన్నిసార్లు కరుణాకర్ సుగుణతో డెబ్యూట్ చేసినా నీవు గెలవలేవు. ఒక్క చెన్నై ప్రసాద్ తప్పితే ఎవడు గెలవలేడు కరుణాకర్ సుగుణతో. ఒక్క చెన్నై ప్రసాద్ దగ్గర